సోదరుల్లోకి విచ్చేసిన తిరిగి పునరాగమనం వారికి తెలుసు భయ్య రవణకు బుచ్చన్నకు ప్రవీణ్ అన్నకు అదేవిధంగా తిరుపతికి నలుగురికి వారితో పాటు విచ్చేసిన మా సోదరులకు సోదరిమణులందరికీ పాత్రికేయ మిత్రులకు స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా ఎంతో ఓపికగా ఉన్న మా పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మొదటిది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో నాకున్న అవగాహన మేరకు ఎందుకంటే మొన్న నేను ఢిల్లీలో కూడా అక్కడ సుప్రీంకోర్టు సీనియర్ లాయర్స్తో కూడా కలిసి వచ్చిన కూడా చెప్తా ఉన్నా, తప్పకుండా తొందరలోనే స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నిక వస్తుంది. తప్పకుండా అందులో మళ్ళీ తిరిగి రాజయ్య గారి గెలుపుకి ఈరోజు ఒక మొదటి అడుగు పడిందని నేనైతే అనుకుంటాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే కేసీఆర్ గారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వచ్చినప్పుడే చెప్పినారు, గన్పూర్లో ఉప ఎన్నిక రావడము ఖాయం, తప్పకుండా మనం గెలవడం ఖాయం అన్న మాట చెప్పినారు. చెప్పిన దానికి అనుగుణంగానే నేను కూడా వ్యక్తిగతంగా అనుకునేది, హైకోర్టులో ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి పెట్టుకొని ఉన్నారు, అక్కడ సానుకూల ఫలితం వస్తుందని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆశాభావం ఉంది, తప్పకుండా వస్తుంది. ఎందుకంటే అది ఓపెన్ ఏమి దాచుకొని కూడా దాచుకుంటలేరు వాళ్ళు. ఇట్లా గెలిచిండ్రు, అందులో ఎంపీకి పోటీ చేస్తాను, ఇట్లా గెలిచిండ్రు, కండువాలు కప్పుకొని ఓపెన్గా కుల్లా ఇల్లు ఊరు తిరుక్కుంటా కాంగ్రెస్ పార్టీ కోటేమని తిరిగిండ్రు. కాబట్టి ఇంట్లో గెలిచిన వాళ్ళు అవతల పోయి మరి పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే చట్టం చాలా క్లియర్గా ఉంది. మే 2023లో సుప్రీంకోర్టుకు సంబంధించిన రాజ్యాంగ ధర్మాసనం కూడా స్పష్టంగా తీర్పిచ్చింది. కాబట్టి తప్పకుండా హైకోర్టులో ఫలితం వస్తుందని నేనైతే ఆశాభావంతో ఉన్నా. అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేల మీద కూడా కొంతమంది మీద, ముగ్గురు మీద వేసినాం ఇక్కడ హైకోర్టులో. మన కడియం శ్రీహరి గారు, అదేవిధంగా దానం నాగేందర్ గారు, తెల్లం వెంకట్రావు గారు, ముగ్గురు మీద ఆల్రెడీ హైకోర్టులో తీర్పు రిజర్వ్ ఉంది. మిగతా వాళ్ళ మీద సుప్రీంకోర్టు పోవాలనే ఆలోచన కూడా చేసినాం. మనం పోయి కలిసినాం ఢిల్లీలో, సీదా పోయి డైరెక్ట్గా సుప్రీంకోర్టులో వేద్దాం. ఇక్కడ స్పీకర్ గారు ఆయనకి ఇచ్చినా కూడా పిటిషన్లు ఏం చేస్తలేరు. కాబట్టి స్పీకర్ గారు జాప్యం చేస్తున్న విధానం కానీ, స్పీకర్ గారు కావాలని రాజకీయ పక్షపాత వైఖరి ఏదైతే అవలంబిస్తున్నారో వీటన్నిటి మీద అవసరమైతే నేరుగా సుప్రీంకోర్టుకే పోవాలనే నిర్ణయం కూడా తీసుకున్నాం. తప్పకుండా మీరు అది కూడా తొందరలోనే చూస్తారు. అందుకే ఒక మంచి శుభారంభం, స్టేషన్ గన్పూర్లో మంచి నాయకులు ఎవరైతే గతంలో దూరమైనారో తిరిగి రావడం, నాకు తెలిసి అయితే గన్పూర్లో విజయ డంకా మోగించడానికి ఇది మంచి ముందడుగని మనస్ఫూర్తిగా అనుకుంటాను. ఇక రెండవది, కాలం చూస్తుంటేనే అయిపోతుంది, టైము తెలియకుండానే అయిపోతుంది. సరే, మనం పోయిన డిసెంబర్లో ఓడిపోయాం. డిసెంబర్ 3 నాడు ఫలితం వచ్చింది, మనం ఓడిపోయినాం. కొద్ది స్వల్ప తేడాతో ఓడిపోయినాం. పెద్ద మనకేదో శరాఘాతం లాగా పేద తలగకూడని దెబ్బేదో మనకేం తలగలేదు. ఒకసారి దేశ రాజకీయం చూస్తే ఈరోజు 10 ఏళ్లకు మించి ఈ దేశంలో ఒక పార్టీ తిరిగి మళ్ళీ రావడం మూడోసారి కూడా అంటే కొంత కష్టతరమైన పని కానీ ఇవాళ రేపు కనబడతా ఉన్నది. అట్లాంటిది మనం 2014లో 63 సీట్లతో అధికారంలోకి వచ్చినాం. 18లో ఇంకొక 25 సీట్లు పెంచుకొని 88 సీట్లతో అధికారంలోకి వచ్చినాం. 2023లో కూడా నిజంగా చెప్పాలి అంటే మనకు జరిగిన ఓటమి పేద ఓటమి కాదు, 39 సీట్లలో గెలిచినాం మనం. 119లో 39 అంటే మూడో వంతు, 119లో 39. ఒక 14 సీట్లు జర్రలో పోయినాయి. 1100 ఓట్లతో జుక్కలు పోయింది, 1300 ఓట్లతో దేవరకద్ర పోయింది, అట్లా 3000 ఓట్లతో బోధన్ పోయింది, 3000 ఓట్లతో కాగజ్ నగర్ పోయింది, 3000 ఓట్లతోనే ఆదిలాబాద్ పోయింది. అట్లా 5000 6000 లోపల పోయినాయి 14 సీట్లు ఉన్నాయి. అందులో మనం దబ్బర సగం గెలిచినా ఇలా కథ వేరే ఉంటుండే. ఇక దాని గురించి ఇప్పుడు అనుకోని లాభం లేదు, ఒలికిపోయిన పాల్గొని అయిపోయింది. అయ్యో ఏమో జరిగిపోయిందని మనల్ని కొంతమంది బాధపడ్డారు, కొంతమంది బేజారైనరు, కొంతమంది ఆగమైనరు, కొంతమంది కాట కలిసింది. ఈ లోపల పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. పార్లమెంట్ ఎలక్షన్ ఎందుకో ఈసారి మొత్తం మీరు ఒక్కసారి ఆలోచిస్తే జాగ్రత్తగా, దేశవ్యాప్తంగా ఒకటే ట్రెండ్ ఉన్నది, కిందికి వెళ్ళి మీద దాకా. ఏం జరిగింది పార్లమెంట్లో? మోడీ ఇష్టం ఉంటే ఎన్డీఏకి, మోడీ ఇష్టం లేకపోతే ఇంకో కూటమికి అన్నట్టు 2 కూటమిల మధ్యలోనే నడిచింది. మధ్యలో ఏ కూటమిలో లేని వాళ్ళను, ఏ పార్టీని కూడా దేశ ప్రజలు ఆదరించలేదు. ఉదాహరణకు మీరు చూస్తే పైన కాశ్మీర్ నుంచి కింద కన్యాకుమారి వరకు అదే ట్రెండ్ ఉన్నది. ఎట్లా అంటారా, పంజాబ్లో అకాలీదళ్ అనే పార్టీ ఉంటుంది, ఆ పార్టీ 2 కూటమిలో లేకుండే, అటు ఎన్డీఏలో లేదు ఇటు ఇండియాలో లేదు, వాళ్ళకి సీట్లు రాలే. పక్కకు వస్తే ఒరిస్సా, అక్కడ కూడా బిజు జనతాదళ్, వాళ్ళు కూడా 2 కూటమిలో లేకుండే, ఒక సీటు ఒకటే వచ్చినట్టుంది, అది కూడా ఒకటి వచ్చిందో రాలేదో, అది కూడా 5 సార్లు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు, వాళ్ళకు కూడా రాలేదు.
ఉత్తరప్రదేశ్లో మాయావతి గారి పార్టీ పెద్ద పార్టీ బీఎస్పీ, వాళ్ళకు కూడా ఒక్క సీట్ రాలే, వాళ్ళు కూడా 2 కూటమిలు ఎక్కడ లేకుండే. ఇంకొద్ది కిందికి వస్తే మనకు కూడా రాలే. కింద జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 కూటమిలు లేకుండే. కాకపోతే ఆయనకి ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్ కూడా కలిసి రావడంతో ఆయనకు ఒక 4 సీట్లు వచ్చినాయి. పార్లమెంటు అసెంబ్లీ మన 11 వచ్చినాయి. ఇంకొద్ది కిందికి కొద్ది ఇంకా గమ్మత్తు, కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉంది, ఆడ సిపిఎం గవర్నమెంటే ఉంది, ఎల్డిఎఫ్ అంటారు దాన్ని, లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్. ఎక్కడైతే కేరళలో వాళ్ళ గవర్నమెంట్ ఉందో, ఎక్కడైతే కేరళలో సిపిఎం పార్టీ నాయకత్వం వహిస్తుందో ఆ గవర్నమెంట్కు, ఆ కేరళలోనేమో వాళ్ళ కూటమిలో లేరు, ఇండియా కూటమిలో చేరలే. వాళ్ళు చేరకపోతే అసలు కేరళలో వాళ్ళకి సీటే రాలేదు. 20 సీట్లలో 1 సీటు కూడా రాలేదు. కానీ పక్కకు తమిళనాడు ఉంటుంది. తమిళనాడులో సిపిఎం పార్టీ ఏమో ఇండియా కూటమిలో చేరింది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్ణయం తీసుకున్నారు. కేరళ సిపిఎం చేరలే, తమిళనాడు సిపిఎం చేరింది. కేరళనేమో సీటు రాలేదు ఎక్కడైతే అధికారం ఉన్నారో. కానీ తమిళనాడులో చూస్తే 2 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి సిపిఎం కూటమిలో చేరినాక. ఏం జరిగిందంటే దేశంలో నిట్ట నిలువున దేశం చీలింది. 294 ఒక దిక్కు, 239 ఒక దిక్కు వచ్చినాయి. మధ్యలో ఏ కూటమిలో లేని వాళ్ళు కేవలం 18 సీట్లే వచ్చినాయి. కాబట్టి మనం ఏదో పెద్ద బాధపడిపోయి ఏదో మనకేదో పెద్ద దెబ్బ తగిలింది బాధపడవలసిన అవసరం కానీ భయపడవలసిన అవసరం కానీ ఎంత మాత్రం లేదు. ఎందుకంటే ప్రజలు ఏదైతే కొంతమంది కాంగ్రెస్ చెప్పిన అడ్డగోలు హామీలు నమ్మి మోసపోయారు. అంటే మీరు గన్పూర్లో మోసపోలేదు, కానీ గన్పూర్లకు వేరే మోసం జరిగింది. గన్పూర్లో మోసపోయారు, మేము కూడా మోసపోయాం, అది కూడా చెప్తున్నాం ఇప్పుడు. కానీ ప్రజలు వరంగల్ జిల్లాలో జనగామ, గన్పూర్ కాకుండా మిగతా నియోజకవర్గాలు ఏవైతున్నాయో అక్కడ కాంగ్రెస్ అడ్డగోలు హామీలు నమ్మిరు. ఇది ఇస్తారట, అది ఇస్తారట, అట్లనట, ఇట్లనట. రేవంత్ రెడ్డి దబుక్రమై తెచ్చుకోమంటుండు, ఏది 2 లక్షల రూపాయలు తెచ్చుకోమన్నాడు, ఏకకాలంలో మాఫీ చేస్తాడు, ఒక్కటే రోజు రాగానే సంతకం పెడతా అన్నాడు. ముసలోళ్ళకు కేసీఆర్ 2000 ఇస్తే 4000 ఇస్తా అంటుండు. ఇంట్లో ఒక్క ముసలోనికే ఇస్తుండు కేసీఆర్, ఆయన ముసలవ్వకి ఇస్తారట, ముసలయ్యకి ఇస్తారట, ఇద్దరికి ఇస్తారట. దబ్బన ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకు కూడా ఇస్తారట. ఇక చెప్పుడుగా నోరుకి హద్దు లేదు, వాళ్ళ నోరుకు మొక్కాలి. ఎటు పడతటు 420 హామీలు ఇచ్చిండు. 1 కాదు 2 కాదు. బీసీ డిక్లరేషన్ అన్నారు. బీసీలకు 42% స్థానిక సంస్థలలో మేము అవకాశాలు కల్పిస్తామన్నారు. 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తాం బీసీలకు అన్నారు. ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెడతామన్నారు. ఇక వాళ్ళ నోటికి మొక్కలు అదే చెప్తున్నాను నేను. 420 హామీలు. ఎస్సీ డిక్లరేషన్ వేరు, ఎస్టీ డిక్లరేషన్ వేరు, బీసీ డిక్లరేషన్ వేరు, మహిళా డిక్లరేషన్ వేరు, యూత్ డిక్లరేషన్ వేరు, విద్యార్థి డిక్లరేషన్ వేరు. ఇవన్నీ ఓను మీదకెళ్ళి 6 గ్యారంటీలు అని చెప్పి ఆగమాగం చేసి మొత్తానికి అడ్డగోలు కథలు చెప్పి కొంతమందిని, ఎక్కువ మందిని కూడా కాదు, కొంతమంది ప్రజలను సక్సెస్ఫుల్గా మోసం చేయగలిగారు. కానీ ఆఖరికి చూస్తే ఫరక్ ఎంత మనకు వాళ్ళకు. మనకు 39 సీట్లు వచ్చినాయి, వాళ్ళకు 64 వచ్చినాయి. మనకు 37% ఓట్లు వస్తే వాళ్ళకి 38.5% ఓటు వచ్చింది. అంటే కేవలం 1.5% తేడా. మొత్తం రాష్ట్రంలో పోలైన ఓట్లలో చూస్తే 4 లక్షల ఓట్ల తేడా. అంతే. మొత్తం 4 కోట్ల జనాభాలో 4 లక్షల ఓట్ల తేడా. కాకపోతే ఇక ప్రజాస్వామ్యంలో 1 ఓటు ఎక్కువ వచ్చినా గెలిపే. వాళ్ళు గెలిచిండ్రు, కూర్చున్నారు. మరి చూస్తుంటేనే ఇప్పుడు 8 నెలలు నిండింది, 9వ నెల నడుస్తూనే ఉన్నది. మరి ఏం జరిగింది రాష్ట్రంలో 9 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అంటే? కరెంటు మాయమైంది. రోజుకి ఎన్నిసార్లు కరెంటు పోతుందో లెక్క పెట్టుడు కూడా బంద్ చేశారు మనోళ్ళిగా. ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడేమో కరెంటు పోతే వార్త, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక కరెంటు ఉంటే వార్త. ఎందుకంటే ఎన్నిసార్లు పోతుందో లెక్కనే లేదు. మోటార్లు కాలు మళ్ళీ చాలా అయింది, ట్రాన్స్ఫార్మర్లు వేలుడు చాలా అయింది. ఇంకా విచిత్రం, కొన్ని చూస్తే అయితే గమ్మత్ అనిపిస్తుంది. ఇదివరకు మనం 10 ఏళ్ళు లేకుంటే మా గవర్నమెంట్లో ఉన్నాం కదా. మరి ఇప్పుడు మొన్న నేను చూసిన సోషల్ మీడియాలో కరెంటు పోతుందని చెప్పి పాపం ఎవరో పెడతాను సోషల్ మీడియాలో. కరెంటు పోతుందని చెప్పి ఎస్పీడీసీఎల్లకు ఎన్పీడీసీఎల్ డిస్కౌంట్స్ ఉంటాయి కదా, వాళ్ళకు పెడితే వాళ్ళు ఏం జవాబిస్తారు ఎరికేనా? ట్రాన్స్ఫార్మర్ మీద తొండబడ్డది, ఇంకో ట్రాన్స్ఫార్మర్ మీద ఉడతబడ్డది. అంటే మనం పరిపాలించినప్పుడు తొండలు ఉడతలు లేవా? అప్పుడు ఇప్పుడే వచ్చినాయి కొత్తగా తొండలు వస్తున్నాయట, ఉడతలు వస్తున్నాయట. ఇక ఊసర వెల్లులు మరి రాజ్యం నడిపితే ఖచ్చితంగా తొండలు ఉడతలు వస్తాయి. వాటి వల్ల ఇలా కరెంటు పోతుందట. ఎంత విచిత్రంగా ఉందంటే వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఇంకోటి కానీ. ఏమన్నా చెడు జరిగితేనేమో కేసీఆర్ మీదకి నువ్వు కాదు, మంచి జరిగితే మన ఖాతాలో వేసుకోవాలి. గమ్మత్తు ఎన్ని వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చేసే పనులు ఎంత విచిత్రంగా ఉంటాయంటే, ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటాడు రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా. ఇవాళ కూడా చెప్పాడు. మళ్ళీ
స్వతంత్ర దినోత్సవం ఉపన్యాసంలో 30,000 ఉద్యోగాలు ఇచ్చినాయని అంటాడు. నాకు తెలియక అడుగుతా, ఉద్యోగం ఇవ్వాలంటే ఏం చేయాలి? మొదలు నోటిఫికేషన్ ఇవ్వాలి, అటెంక పరీక్ష పెట్టాలి, పరీక్ష పాస్ అయినాక మళ్ళీ అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి. ఈ 3 అయినాకనే కదా ఉద్యోగం ఇచ్చేది. కానీ రేవంత్ రెడ్డి ఎంత అద్భుతం అంటే ఆయన పరిపాలన, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే, ఒక్క పరీక్ష పెట్టలే, ఒక్క ఇంటర్వ్యూ చేయలే, కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని ఉదర కొడుతూనే ఉన్నాడు. లగ్గం కాలే, సంసారం చేయలే, కానీ పిల్లలు పుట్టినట్టు. ఎట్లా నమ్మాలి ఇది? ఈ మాట అడిగితే అగో మేము ఇచ్చినాం కదా, మేము మీ సందర్భంగా పరీక్షలు మీరే పెట్టచ్చు, కానీ మేము చిక్కుముళ్ళన్నీ మేమిస్తే అది కూడా తప్పంటవా అని లొల్లి. అంటే ఎంత ఇజ్జత్ తక్కువ మనుషులు.